పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో స్పెషల్గా రామ్ పరివార్ కలెక్షన్ చూపించబోతున్నానండి. మన దగ్గర చిన్నవి దగ్గర నుంచి పెద్ద వరకు ఏం మోడల్స్ ఉన్నాయి ఏంటి, అలాగే కొన్ని పూజ సామాన్లు కూడా వీడియోలో షేర్ చేస్తాను. చిన్నవి దగ్గర నుంచి పెద్ద వరకు అంటే కొన్ని మనకి ఇంట్లో పూజలో పెట్టుకునే సైజులు మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియోలో చూపించే ఐటమ్స్ మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి గూగుల్లో లొకేషన్ పెట్టుకుని కూడా షాప్కి రీచ్ అవ్వచ్చు. షాపు మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ అని బట్టల షాప్ ఉంటుంది. ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ అని చెప్పుల షాప్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా దగ్గరగా ఉంటుంది రైతు బజార్కి, గణేష్ టెంపుల్ రోడ్లో అనమాట. ఓకే, రాలేని వాళ్ళు అస్సలు ఏమి టెన్షన్ పడద్దు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడున్న ఐటమ్స్ని మీ దగ్గరికి పంపిస్తాము. మరి ఈరోజు రామ్ పరివార్ కలెక్షన్ చూద్దాం రండి. ముందుగా మన దగ్గర ఉన్న వాటిల్లో చిన్న సైజు తోటి మొదలు పెడదాము. ఇదిగోండి రామ్ పరివారు అంటే చిన్న సైజుకి అకార్డింగ్ ఫేస్ అది కూడా బాగానే ఉందండి. వెనకమాల మకర తోరణం వచ్చింది, కింద మళ్ళీ చక్కగా ఒక చౌకీ లాగా కూడా వచ్చిందనమాట. ప్రైస్ వచ్చి అదిగోండి 600 రూపాయలు. ఇంకా ఇందులో మీకు సైజులు చూపిస్తాను. ఇదేమో ఇందాక చూసిన దాని మీద కొంచెం పెద్దది. ఇక్కడ పీఠం కూడా కొంచెం పెద్దగా వచ్చింది. మకర తోరణం అంతా కూడా డీటెయిల్స్ బాగున్నాయి. ఫేస్ కూడా బాగుందన్నమాట. ప్రైస్ వచ్చేది 1250 అండి. ఇది మకర తోరణం వచ్చి కొంచెం ఇట్లా డిఫరెంట్గా వచ్చింది. ఇందాకటిది వేరుంది, ఇది వేరుంది మోడల్. అలాగే సైజ్ వేరియేషన్ కూడా ఉందండి. ఫినిషింగ్ ఇది ఇంకా బాగా వచ్చింది. ఇది ప్రైస్ వచ్చి 1400. ఈ మోడల్ అయితే అసలు మన దగ్గర ఎప్పుడు కూడా షార్టేజే ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇది గోల్డ్ ఫినిషింగ్ కూడా వస్తుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ యాంటిక్లోనే ఉందన్నమాట. నేను వీడియోలో చూపించలేకపోతున్నాను. ఎవరైనా గిఫ్ట్లకు వచ్చారనుకోండి గృహప్రవేశానికి టక్కని తీసేసుకుంటారు. ఇది ఈజీగా నచ్చుతుంది. ఫేస్ వైజ్ కానీ అంత బాగుంటుంది అనమాట. ప్రైస్ వచ్చి 2500 అండి. ఇదిగోండి, ఇదేమిటంటే మనకు కొంచెం ఇట్లా గుడిలో వస్తే చూసారా, అంటే మనకి పైన టెంపుల్స్లో పైన అట్లా వస్తుంది కదా, అలా వస్తుంది మక్క తోరణం. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే ఫేస్లు చాలా డీటెయిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. వస్త్రాలు కానివ్వండి అంతా నీట్గా ఉంటుంది. ప్రైస్ వచ్చి 5000 అండి. ఇది మక్క తోరణం మోడల్లో, దానిలోనే ఇది ఒకటి అనమాట. అసలు ఇది ఎంత బాగుంటుందంటే స్వామికి దండలు కానివ్వండి అంత డీటెయిలింగ్. ఈ టైప్ మకర తోరణం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రేర్గా కనిపిస్తుంది చూసారా. ఇదిగోండి, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. చాలా నీట్గా ఉంటుంది, చాలా వెయిట్ ఉంది. ఇది ప్రైస్ వచ్చి 9000 అండి. మాకు అసలు వీడియో తీసుకోవటానికి కూడా ప్లేస్ ఉండట్లేదు ఈ మధ్య షాప్లో. రామ్ పరివారాలు నేను ఊరికే చిన్నవి చూపించాను కానండి. స్టోర్కి వస్తే మనకేంటంటే చాలా కలెక్షన్ అంటే పెద్దవి సైజు 2 feet వరకు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీస్లో అక్కడ కూడా మనం శ్రీరామనవమికి వాటికి పెట్టుకోవడానికి కూడా తీసుకెళ్తున్నారు చాలామంది. అలా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ సైజులో కూడా చాలా ఉన్నాయి. స్టోర్కి వస్తే కనుక మీరు అవన్నీ చూడొచ్చు. రాలేకపోయినా కూడా వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకునే వాళ్ళైనా కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న వాటిల్లో బాగా రెగ్యులర్గా వెళ్ళే ఐటెంలో ఇది ఒకటండి. ఇది నేను ఇంట్లో కూడా ఇదే తీసుకెళ్ళాను. అంటే అప్పట్లో ఈ మోడలే వచ్చిన మకర తోరణం రాలేదు. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్, అది కూడా బాగుంటుంది. సరిపడా సైజు కూడా అనమాట. ఇదిగోండి, నేను చేత్తో పట్టుకుంటాను మీకు అర్థమవుతుంది. బేస్ కాకుండా ఈ సైజు ఉంది చూస్తున్నారా, చిన్న సైజులో చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ప్రైస్ వచ్చి 1250 రూపాయలు. ఇప్పుడు ఇందాక మకర తోరణం చూసాం కదా ఇండివిజువల్ ఆర్ట్లో, ఇందాక చూసిన సైజ్ తర్వాత సైజ్ ఇది. ఇది ఫేస్లో అవి చాలా నీట్గా ఉంటాయండి. బేస్ లోటస్ బేస్ వచ్చింది. ఇది కూడా అంతే, చాలా నీట్గా రెగ్యులర్గా వెళ్తుంది మన దగ్గర నుంచి. 2500 రూపీస్. కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. మీరు చూస్తే కనుక అమ్మవారి వస్త్రం కానివ్వండి, స్వామిది కానివ్వండి, చాలా నీట్. మాల కూడా ఎంత డీటెయిలింగ్గా ఉంటుందో చూడండి, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వైజ్. అలాగే ఫేస్లు కూడా చాలా బాగుంటాయి. ఇది ప్రైస్ వచ్చి 3200 అండి. అంటే మనకి ఏంటంటే ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ అనమాట. ఆ డీటెయిలింగ్లో వచ్చినప్పుడు ప్రైస్ అనేది నార్మల్ దాని మీద ఎక్కువ ఉంటుంది. ఇది మన దగ్గర అయోధ్య రామ మందిరం నమూనా ఇంతకు ముందు నుంచే ఉందండి, కొత్తగా ఏం రాలేదు.
కాకపోతే ఇప్పుడు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు మీ దగ్గర ఉందా అని చెప్పి. నిన్న మొన్న యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టారు, రామ మందిరం ఎక్కడో చూసామండి యూట్యూబ్లో, మీరు కూడా తెప్పించండి అని చెప్పి. నేను మన దగ్గర కూడా ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇది చాలా నీట్గా ఉంటుందండి, సేమ్ అలాగే ఉంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఇది ఏం నల్లబడదండి, ఇట్లానే ఉంటుంది. అంటే మనకి ఈ ఫినిషింగ్లో ఉన్నాయి, మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చి 5700. రామయ్య తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు కదా, అందుకని చెప్పి ఆంజనేయ స్వామి కూడా చాలామంది అడుగుతున్నారు చిన్నవి ఉన్నాయా అని చెప్పి. మన దగ్గరికి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాక్ వచ్చిందండి. ఇది చిన్న సైజు, ప్రైస్ వచ్చి 250 రూపీస్. ఇదైతే అసలు ఎంత నీట్గా ఉందోనండి, అసలు అంత చిన్న సైజులో. మా దేవు కూడా తీసుకెళ్ళాడు అనమాట మొన్న వచ్చినప్పుడు. ఇది అప్పుడే వచ్చినాయి 6-2 రోజుల ముందు. నాకు కావాలమ్మా ఎంత బాగుందో అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయనకి మధ్యలో హృదయంలో సీతారాములు కూడా ఉంటారనమాట. అంత చిన్నదానిలో ప్రైస్ వచ్చి 350 రూపీస్. ఇది ఒకటి దాసాంజనేయ స్వామి, ఇట్లా ఉన్నదాన్ని ఏమంటారండి, ఒకసారి నాకు మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. చాలా నీట్గా ఉంది. ఇది కూడా ప్రైస్ వచ్చి 350 రూపీస్. పంచముఖ ఆంజనేయ స్వామి చిన్న దాంట్లో చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి మీరు ఎంత బాగుంటుందో. ప్రైస్ వచ్చేది 600 రూపీస్. పంచముఖ ఆంజనేయ స్వామి ఇది ఒక సైజ్ అండి, ఇది ఒక మోడల్. ఇందాక చూసింది నిలబడి ఉన్నారు కదా, ఇదేమో ఇట్లా కూర్చుని ఉంటారు. ఇదిగోండి ఇట్లా. ఇది ప్రైస్ వచ్చి 400. ఈయనేమో నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి. కొంతమంది ఇంట్లోనే శనివారం రోజున మంగళవారం రోజున అట్లా భజన చేసుకుంటారంట, అప్పుడు కొంచెం పెద్దది పెట్టుకుంటామండి అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం పెద్దది తెప్పించాం. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే నేను చిన్న వరకే చూపిస్తున్నాను. ఇది ప్రైస్ వచ్చి 2200. బాలరాముడు ఇది మన దగ్గరికి ఇప్పుడు ఏం రాలేదండి, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు మన అయోధ్య మందిరం ప్రతిష్ట, స్వామి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి, బాలరాముడి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి అందరూ బాలరాముడిని అడుగుతున్నారు. మన దగ్గర అయితే ముందు నుంచే ఉందండి. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చి 2600 అండి. ఒక చేతిలో బాణం, ఒక చేతిలో విల్లు, చాలా కూర్చుని ఎంత ముద్దుగా ఉంటుందో ఫేస్ చూడండి. ఇదేమో ఇంకొంచెం పెద్దది కావాలి అనుకునే వాళ్ళకి, డెకోర్ పర్పస్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చాలా నీట్గా వచ్చిందండి. ఇది కూడా ఫినిషింగ్. ఇంకా ప్రైస్ వచ్చి ఇది 10,000. చాలా సాలిడ్గా, చాలా వెయిట్ ఉంది యాక్చువల్గా ఇది. అదండి మరి ఈరోజు స్పెషల్గా రామ్ పరివార్ కలెక్షన్. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.